హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమ్ములు ప్రిన్సెస్ ఛానల్. గైస్, ఇప్పుడైతే తమ్ముళ్ళు పెట్టిన ప్రకారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాళ్ళకైతే థర్డ్ సెమిస్టర్ జరుగుతుంది. చాలామంది కూడా మన వీడియోస్ చూసి ఎగ్జామ్స్ అయితే చాలా బాగా రాస్తున్నారు. సో ఇప్పుడైతే నేను కొంతమందికి యూజ్ అయ్యే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ పెడదామని చెప్పి వీడియో చేశాను. సో ఎవరైతే బిజినెస్ అనలిస్ట్ స్పెషలైజేషన్ అయితే తీసుకున్నారో వాళ్ళకైతే ఈ క్వశ్చన్ పేపర్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. బిగ్ డేటా అనాలిటిక్స్ అనమాట. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అడుగుతున్నారు. సో మీకోసం అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. సో నా నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇప్పుడు వరకు నా దగ్గర పేపర్స్ ఉన్నాయి కాబట్టి మీకు నేను అప్లోడ్ చేయగలుగుతున్నాను. సో మీ జూనియర్స్కి కావాలి అంటే మీ సైడ్ నుంచి నాకు చిన్న హెల్ప్ కావాలి. ఏంటి అంటే, ఇప్పుడు వరకు అయిన ఎగ్జామ్స్ అన్నీ నా మెయిల్కి అయితే మీరు ఫార్వర్డ్ చేయండి ప్లీజ్. దయచేసి మీకోసం ఎంత కష్టపడుతున్నందుకు మీరు చిన్నది ఏంటి అంటే వాళ్ళకి రేపు యూస్ఫుల్ అవ్వాలి కాబట్టి మీ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఇస్తాను, లేదా ఇప్పుడు చెప్తాను. jessyammulu5@gmail.comకి అయితే ఇప్పుడు వరకు జరిగిన ఎగ్జామ్ పేపర్స్, లేదంటే ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీ తీరిగ్గా ఉన్నప్పుడు పేపర్స్ అన్నీ కూడా నాకు ఒకసారి పీడిఎఫ్ చేసి పంపించరా. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మనం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అయితే ఇది బిగ్ డేటా అనాలిటిక్స్. మీకు అన్నీ తెలుసు ఎన్ని మార్క్స్కి ఉంటుంది, సెక్షన్ ఏ ఎన్ని క్వశ్చన్స్ రాయాలి ఏంటి అని చెప్పి 70 మార్క్స్కి ఉంటుంది. 3 hours టైం ఉంటుంది. సో 5 into 3 15 మార్క్స్, 5 క్వశ్చన్స్ రాయాలి. ఈచ్ వన్ క్యారీస్ 3 మార్క్స్. సో ఇక్కడైతే చూసుకున్న ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్స్. సో డిస్ట్రిబ్యూట్ స్టోరేజెస్. సో ఇక్కడైతే చూసుకున్న క్వశ్చన్స్ అయితే ఇలా ఉన్నాయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అలాగే సెక్షన్ బీలో అయితే 5 into 40 మార్క్స్. సో 5 క్వశ్చన్స్ రాయాలి, ఒక్కొక్క దానికి 8 మార్క్స్, 40 మార్క్స్ అనమాట. సో ఇక్కడైతే చూసుకోండి క్వశ్చన్స్ అన్నీ చూసుకోండి క్లారిటీగా. క్వశ్చన్స్ అన్నీ చూసుకోండి, ఓకేనా. క్వశ్చన్స్ అన్నీ చూసుకొని మీరు చాలా బాగా నీట్గా రాయండి. ప్రజెంటేషన్ మీకు వచ్చినా రాకపోయినా సొల్లు అయినా రాయండి, కానీ అది మీరు చేసే ప్రజెంటేషన్ అనేది నీట్గా ఇవ్వండి. మీరు ఒక క్వశ్చన్కి రాయాల్సిన ఆన్సర్ ఇంకొక క్వశ్చన్కి రాసిన ప్రాబ్లం లేదు. నీకు ఈ క్వశ్చన్ రాలేదనుకో, నీకు వచ్చిన క్వశ్చన్ అక్కడ రాసి నీట్గా ప్రజెంట్ చేయి అంతే, ఓకేనా. సో ఇవి క్వశ్చన్స్ అయితే ఇలా అయితే ఇచ్చారు పోయినసారి. సో చూసుకోండి, ఓకేనా. సెక్షన్ సి అండ్ సెక్షన్ సి కంపల్సరీ క్వశ్చన్ కంపల్సరీగా అటెంప్ట్ చేయాలి. కంపల్సరీగా మీరు కేస్ స్టడీ అనేది కంపల్సరీగా అటెంప్ట్ చేయాలి. సో కేస్ స్టడీ ఇస్తారు పారాగ్రాఫ్, దానికి ఒక 3 క్వశ్చన్స్ ఇస్తారు. ABCD కానీ 1 2 3 కానీ 1 2 కానీ మోస్ట్లీ 3 క్వశ్చన్స్ ఎనఫ్, 3 కంటే ఎక్కువ ఇవ్వరు, ఓకేనా. టైం చూసుకొని ఆ 3 hours మొత్తం క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటట్టు చూసుకోండి దయచేసి. ఏ ఒక్క క్వశ్చన్ కూడా వదలకండి. మనం రాసేది అంతంత మాత్రం, దాంట్లో మనం రాసేది మొత్తం అక్కడ లెక్చరర్స్కి తెలుసు మనం ఎలా రాస్తాం ఏంటి, ఏ సొల్లు రాస్తామో. సో వాళ్ళకి తెలుసు, కానీ మనల్ని పాస్ చేయాలని చెప్పి ఒక ఇదితో మనం ఎలా రాసినా వాళ్ళు పాస్ చేస్తారు. సో అందుకైనా సరే మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే కానీ మీకు ఒక రౌండ్ ఫిగర్గా మీ రైటింగ్ బాగుండి కొంచెం పర్లేదు చదువుతాను వాళ్ళకి ఒక 70%, పర్లేదు ఏదో ఒకటి రాస్తాము చదవకపోయిన వాళ్ళకి కొంచెం ప్రజెంటేషన్ ఇస్తే మీకు ఒక 60% అలా అయినా రావడం అయితే జరుగుతుంది, ఓకేనా. సో ఇది క్వశ్చన్ పేపర్ అయితే. సో మీరు ఈ క్వశ్చన్ పేపర్ చూసుకోండి, మీకైతే ఒక అవగాహన అనేది వస్తుంది, ఓకేనా. సో నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. 4th సెమిస్టర్కి వెళ్తున్నారు. 4th సెమిస్టర్కి వెళ్ళిన తర్వాత ఇంటర్న్షిప్స్కి ఎలా అప్రోచ్ అవ్వాలి, సో ప్రాజెక్ట్ గైడెన్స్, రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ అయితే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాళ్ళకే కాదు మిగతా అన్ని యూనివర్సిటీస్ ఎవరైతే 4th సెమిస్టర్కి ఎంటర్ అవుతున్నారో వాళ్ళందరికీ నేను హెల్ప్ఫుల్గా అన్నీ చెప్తాను. సో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేస్తే చాలామంది వరకు రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా ఎవరైతే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో చదువుకుంటున్నారో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చాలామందికి చెప్పండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి కూడా మీ సైడ్ నుంచి, ఓకేనా. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఇప్పుడు మీరు రాసే క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా నా మెయిల్కి అయితే సెండ్ చేయండి. తర్వాత మీ జూనియర్స్కి యూస్ఫుల్ అవుతుంది. నా దగ్గర పేపర్స్ ఉన్నాయి కాబట్టి మీరు అందరూ చూసి మంచిగా రాసుకుంటున్నారు, వాళ్ళకి పేపర్స్ కావాలి కాబట్టి. ఇప్పుడు నేను ఫస్ట్ సెమ్ అనేది మీరు ఎవ్వరు కూడా నాకు ఫస్ట్ సెమిస్టర్ టైంలో నాకు ఎవరు సెండ్ చేయలేదు. సో ఇప్పుడు వాళ్ళకి నేను ఆ పేపర్స్ పెట్టలేకపోయాను. సో వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు, అడుగుతున్నారు, కానీ నేను పెట్టలేకపోయాను. అదే మీరు ఆ టైంలో నా మెయిల్కి సెండ్ చేసి ఉంటే ఖచ్చితంగా నేను వాళ్ళకి పెట్టేదాన్నేమో, ఓకే. సో దయచేసి పేపర్స్ అన్నీ నాకు సెండ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్ములు ప్రిన్సెస్.